గుడ్ మార్నింగ్ అండి. డే 6 ఇండియన్ టైం. ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. మార్నింగే లేచి మీతో వీడియోస్ మాట్లాడుతున్నానండి. నాకు ఏమంటారు, నాకేమన్నా వద్దులే, నేను అనుకున్నా కూడా బాగోట్లేదు. ఎందుకంటే నేను నా ఛానల్లో చేసిన మిస్టేక్స్ మీరు మీ ఛానల్లో చెయ్యరనే నేను వీడియోస్ చేస్తున్నానండి. యూట్యూబ్ 4000 వాచ్ అవర్సే ఇప్పుడున్న టఫ్ టైంలో నేను అనుకున్న 140 డేస్లో ఇంపాసిబుల్ టాస్క్. అలాంటిది ఇప్పుడు తర్వాత 8000 వాచ్ అవర్స్. అది అసలు రీచ్ అవ్వగలమని ఎవరైనా అనుకుంటున్నారా చెప్పండి? ఒక సింగిల్ యూట్యూబర్, నేను మిగతా వాళ్ళని ఇందులో కన్సిడర్ చేయట్లేదు, ఒక సింగిల్ యూట్యూబర్కి చెప్తున్నాను. అది ఈజీ టాస్క్ అండి 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయటం అనేది? చెప్పండి. నాకైతే అస్సలు అనిపించట్లేదు. మీరు నన్ను ఏమైనా అనుకోండి, నిజంగా నాకైతే అంటే ఇప్పుడు నేను షార్ట్స్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, లాంగ్ వీడియోస్లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, దీనివల్ల వ్యూస్ తగ్గిపోతున్నాయి అన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఇక్కడ నాకు ఇది నేను తెలుసుకుని నేను ఏదో కాన్సెప్ట్ పెట్టుకుని చేసేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఏముందండి, ఒక ఫిట్నెస్ రొటీన్ అని చెప్పి, ప్లాంటింగ్ రొటీన్ అని చెప్పి ఎవ్రీడే ఏదో వీడియోస్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే నా వ్యూస్ నాకు వచ్చేస్తాయి కదా చక్కగా. నేనెందుకు ఈ మానిటైజేషన్నే టార్గెట్గా పెట్టుకుని మీకు చెప్తున్నాను? ఇది నాకు ఉపయోగపడినా పడకపోయినా వీడియోస్ చూసే వాళ్ళకు ఉపయోగపడుతుందని కదా. నా ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు. అయినా కూడా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో నేను చెయ్యాలి అని చెప్పి ప్రతిరోజు ఆలోచిస్తున్నానండి. మీరు ఏమైనా అనుకోండి, లిటరల్లీ నాకైతే అనిపిస్తుంది నేను చేస్తున్నాను కానీ వీడియోస్ జనాలు ఏమంటారు, చూడటానికి పెద్దగా ఇష్టపడట్లేదు. సత్యం గుడిగంటం అవుతుంది, చూడటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళ వీడియోస్ చూస్తే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందేమోలే, వీళ్ళు మనలాగే స్ట్రగుల్ అవుతున్నారు కదా, వీళ్ళు ఏం గెలవలేదుగా, ఇంకా వీళ్ళు చెప్పేది ఎందుకు వినాలిలే అని నాకైతే అదే అనిపించిందండి లిటరల్లీ. నిన్న చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో షార్ట్స్లో ఈ రకంగా మీరు చేయకండి. చిన్న ఛానల్స్, ఇప్పుడే స్టార్ట్ చేసిన ఛానల్స్ కానీ కొన్ని మంత్స్ నుంచి ఏమంటారు వ్యూస్ తక్కువ, షార్ట్స్కి వ్యూస్ తక్కువ ఉండి 1K 2K దగ్గర ఆగిపోయే వాళ్ళు నాలాగా, వాళ్ళకి ఇలా మీరు చేయకండి, ఇలా మీరు చేయండి అండ్ నేనెవరో ఒక యూట్యూబర్ అక్కతో మాట్లాడింది మీతో ఎందుకు షేర్ చేసుకోవాలండి? ఆవిడ నాకు ఇచ్చిన సజెషన్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అసలు ఇంత ఎవ్రీడే వీడియో కోసం నా పర్సనల్ టైంలో నాకున్న వర్క్స్తో అన్నిటితో టైం పక్కన పెట్టి స్పేర్ చేసి నేను మాట్లాడుతున్నాను. కనీసం వినాలి అని కూడా మీరు అనుకోవట్లేదే. దట్స్ రియలీ హర్టింగ్ మీ. నాకు చాలా 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 అనిపించిందండి. అసలు ఇవాళ మార్నింగ్ లేచి అసలు నిన్న వీడియో పెట్టాను కదా, ఎన్ని ఉన్నాయి వ్యూస్ అని చెప్పి చూశాను. లిటరల్లీ 10 వ్యూస్ కూడా లేవండి. అరే ఇంత ఇన్ఫర్మేటివ్ పెడుతున్నాను, 10 వ్యూస్ రావటం ఏంటి అంటే నాకు అనిపించింది, నేను చెప్పటంలో సరిగ్గా చెప్పలేకపోతున్నానా, లేదంటే మీకు ఇంకా వేరే రకంగా ఏమన్నా వీడియోస్ కావాలి అనుకుంటున్నారా, నా వాయిస్ మాడ్యులేషన్ మార్చుకోవాలా, నా విజువలైజేషన్ అంటే నాకు కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యాండ్తో నేను కెమెరా పట్టుకోవాలి, ఒక హ్యాండ్ కనీసం కనిపించేటట్టు నేను ఇలా మాట్లాడుతున్నాను. నాకు ఇంకొక పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఐఎమ్ ఏ సింగిల్ యూట్యూబర్.
వంట చేసేటప్పుడు కూడా ఐ హ్యావ్ టు హ్యాండిల్ ద కెమెరా. ఒక చేత్తో కెమెరా పెట్టుకుని ఇంకో చేత్తో వంట ఎలా చేస్తావు అనుకుంటున్నారా? జస్ట్ సెకండ్, మీకు ఈ డౌట్ కూడా ఇప్పుడే క్లారిఫై చేసేస్తా. కనిపిస్తుందా అండి? ఇది ఎక్కువగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు యూస్ చేస్తారు. కెమెరా హోల్డర్, ఫోన్ కెమెరా ఇలా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం వరకు యూస్ చేసేది ఇది. దీంతోనే నేను ఇప్పటి వరకు వీడియోస్ చేశాను. నాకున్న కెమెరా మ్యాన్ అయితే ఇదిగోండి, ఇదే కెమెరా మ్యాన్ అనాలా, కెమెరా ఉమెన్ అనాలా, దీని జెండర్ అయితే లేదు. సో ఇదండి నా కెమెరా హోల్డర్. దీన్ని పెట్టుకుని పట్టుకుని వంట చేస్తూ మీకు చూపించాలి, మీతో మాట్లాడాలి అని నేను వీడియోస్ చేయటం. చూస్తే 10K వ్యూస్ కూడా, 10K అంటున్నాయండి, 10 వ్యూస్. 10K వ్యూస్ రావడం అనేది ఇంపాసిబుల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 వ్యూస్ కూడా రావటం లేదు. అసలు వీడియోస్ ఎందుకు చేయాలనిపిస్తుంది నాకైతే.